ఇది ఈనాడు వాళ్ళు రాసినారు. నాసి రకం చీరలు పంచారనేసి కూడా చూపుతా ఉన్నాం మహిళలు. ఎవరు పంచినాను ఇచ్చేవాళ్ళు కొంచెం మంచి చీరలన్నా ఇచ్చున్నారు. బరువు పోయే చీరలు ఇస్తారు ఏందినా? మళ్ళీ మళ్ళీ ఇస్తారు ఏంది? ఎలక్షన్ అప్పుడే కదా ఇచ్చేది. మళ్ళీ మళ్ళీ ఇస్తారా? మంచి చీరలు ఇస్తే వాళ్ళు కూడా పాపం చూడు నాసి రకం చీరలు ఇచ్చినారనేసి కోప్పడరా? వాళ్ళు డిజైన్‌లో బార్డర్ లేకపోతే కూడా ఒప్పుకోరు నా స్వామి. నాసి రకం చీరలు ఇస్తే ఒప్పుకుంటారా? ఎవరు ఇంతటికి ఏదేదో నాకు తెలిసి ఏదో భరత్ ఏదో ఫోటో కనపడతా ఉండదే. ఆయనే ఇచ్చినాడు. ఎవరు ఇచ్చినారు చూద్దాం ఒకసారి. చీరలు చూపించి చీకొట్టారు. సరే రాజమహేంద్ర నగరపాలక సంస్థ అంట సార్వత్రిక ఎన్నికల తరుణంలో ఓటర్లను ఆకర్షించేందుకు రాజమహేంద్రవరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు పంచిన చీరలను మహిళలు చీకొట్టినారు. ఈ వైసీపీ వాళ్ళు పంచినారంట. అంటే రాజకీయాల్లోకి ఎట్లా అంటే పాపము ఎంతసేపు జగనన్న ప్రభుత్వాన్ని కాదు, మనం రాజకీయాల్లో ఎలా ఉంటుందంటే పార్టీ ఆ పార్టీ అని అతీతం ఉండదు. అన్ని పార్టీల వాళ్ళు కూడా ఏం చేస్తూ ఉంటారంటే ఎలక్షన్స్ వస్తున్నాయి అంటే చాలు మందో డబ్బు లేకపోతే ఇటువంటి గిఫ్ట్ల రూపంలో మన కుక్కర్లు పంచినారు. అంతకుమునుపు 6 గ్యారెంటీ పథకాల ప్యాకాట మందుబాటులో రకరకాల కండోమ్ ప్యాకెట్లు ఇవన్నీ కూడా పంచినారు. ఏదో ఒకటి పంచాలా, ఏదో ఒకటి గిఫ్ట్లుగా ఇయ్యాలా, చీరలు కూడా పంచినారు. ఇటువంటివన్నీ కూడా మనం చూస్తూనే ఉన్నాము. సరే ఆ చీరలు ఇచ్చేది కూడా మంచి రకం అటు పోయి తెచ్చితే చాలా చీప్‌గా వస్తాయి. ఇక్కడ మనకు ₹1000 ఉంటే మనం అటు పోయి తెచ్చుకున్నాం అనుకో ఆడ చాలా తక్కువ 200, 300కి వస్తాయి. కాబట్టి అక్కడ పంచిన చీకొట్టుదనంట. నగరంలో అధికార పార్టీ ప్రతినిధి పేరుతో 3 రోజులుగా వాలంటీర్‌లో డివిజన్ స్థాయి నాయకులు వాలంటీర్ జాబితా ప్రకారం ఇంటింటికి తిరిగి పంపిణీ చేస్తూ ఉన్నారు. ఇది తప్పు. మీరు పంచుకున్నారు. వీళ్ళ మధ్యలో వాలంటీర్‌లు చేయడమా? వాలంటీర్లు అంటే జగనన్న సైన్యం కదా, మర్చిపోయినాను. మరి ఈ వాలంటీర్లు ఇప్పటికైనా మీరు గుర్తుపెట్టుకోండి. మీరు ఓటర్ల కోసం చీరలు వాళ్ళకి తాయిలాలు పంచడానికి ఉండేదే. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో అవి పని చేయడానికి మాత్రమే కానీ ఒక పార్టీకి కొమ్ము గాయడానికి కాదు కదా. ఇంకోటి కూడా అనుకుంటారు మన వాలంటీర్ సోదరులు, ఎందుకంటే జగన్ అన్నే కదా మాకు ఇది ఇస్తే మేము జగన్ అని చెప్పినట్టు ఏమింటాము అనేసి కూడా అనుకున్నారేమో, అందుకే పంచుతున్నారు అనుకుంటా. మరి ఓటర్ల జాబితా ప్రకారం ఇంటింటికి తిరిగి పంచుతూ ఉన్నారంట. తమకు ఇచ్చిన చీరలు నాసిరకంగా ఉన్నాయని కొందరు మహిళలు మంగళవారం ఆగ్రహం వ్యక్తం చేసినారు. మరి చేయరా? అంచు లేదనో డిజైన్ బాగలేదని రిజెక్ట్ చేసే మహిళలు రోజుల్లో ఎప్పుడైనా సరే అట్లాంటి వాళ్ళు మహిళలకు ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అసలు ఇవ్వడమే తప్పు, కానీ ఇచ్చే దాంట్లో కూడా మీరు నాసిరకం ఇచ్చారనేసి తిట్టుకోరా? వాళ్ళు ఓటేస్తారా? పనికి మాని చీరలు వేస్తారు. అదే మీ ఇప్పుడు అటువంటి చీరలు వాళ్ళు అడతారు. ఆ నియోజకవర్గంలో ఎవరు చీరలు పంచితే ఎవరు ఆ నియోజకవర్గ ఎమ్మెల్యేగా పనిచేస్తూ ఉంటారో పిల్లలు కడతారా ఇట్టనేసి కూడా అడుగుతూ ఉంటారనమాట. 31వ డివిజన్లో పంచిన చీరలు చూపిస్తూ చీకొట్టారు. నాసిరకం చీరలు అంటగట్టారని ఏదో పేరుతో ఇచ్చామని చెప్పుకోవడానికి తప్ప ఎందుకని కూడా ప్రశ్నించారు. మేము కూడా చీరలు ఇచ్చేసినామా, పంచున్నామా, మీకు చీరలు ఇచ్చినారు లేదా మా వాలంటీర్లు అని చెప్పి తెప్పించుకోవడం కోసమేనా? నాసిరకం చీరలు అంటగట్టారని ఏదో పేరుకు ఇచ్చామని చెప్పుకోవడానికే తప్ప ఎందుకు ఇవనేసి కూడా అంటూ ఉన్నారు. 30 నుండి ₹70 ఖరీదు చేసే వాటిని ఇచ్చారంటూ కూడా మహిళలు ఆగ్రహాన్ని వ్యక్తం చేసినారు. ఆ ₹100 లోపు చీరలు ఇచ్చే వాళ్ళు బాధపడుతున్నారు. ఓటుకు ₹1000 ఇచ్చే బదులు ₹1000 పెట్టి మంచి చీర 500 పెట్టి మంచి చీర కొట్టి 500 అప్పుడు మన ఓటుకు ఈ బాగుండేదేమో. మరి వాళ్ళ బాధ అట్లా ఉంటుంది. కాబట్టి ఆ డబ్బులు ఇటు ఇవ్వకూడదు 100%. కానీ కాకపోతే వాళ్ళ అభిప్రాయం అలా ఉంటుంది. 30 నుండి ₹70 విలువ చేసి చీర ఇచ్చేసి కనీసం ఒక ₹500 చీర ఇస్తే బాగుండు, ఒక ₹1000 ఖరీదైన చీర బాగుండని మహిళలు అనుకుంటా ఉన్నారట. వార్త ఏదైతే ఉన్నదో ఇది బాగా వైరల్ అవుతా ఉన్నది సోషల్ మీడియాలో కూడా.